హాయ్ హలో ఎవ్రీవన్, ఉమా వ్లాగ్స్కి స్వాగతం. రాయలసీమలో వెరీ స్పెషల్ డిష్ ఒకటి మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే డ్రై మటన్ అండి. ఉగాది వచ్చిందంటే రాయలసీమలో అందరూ పొట్టేళ్ళు మాంసాన్ని ఎండబెట్టుకొని సంవత్సరం పొడవునా ఏడాది పొడవునా తింటారు. చూడండి, ఇది డ్రై మటన్ మీరు చూస్తున్నది. మనం ఒక కప్పు డ్రై మటన్ తీసుకొని దీనికి మసాలా యాడ్ చేసి మనము రోట్లో వేసి దీన్ని దంచుకోవాలి. దీనికి కావలసినటువంటి మసాలా లేదంటే ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, ఓకే, వెల్లుల్లి, ఇంకా ధనియా పొడి, కారము, ధనియా పొడి, ఓకే. సో వీటినన్నిటిని ముక్కలతో పాటు కొన్ని వేసి మసాలాను వేసి ముక్క చిదిమే వరకు రోకలతో మనము దంచుకోవాలి. ఒకవేళ రోకలు లేకపోయినట్లయితే మీరు మిక్సీలో కూడా ఇంచెస్ పెట్టి, అంటే ఫుల్గా కాకుండా ఇంచెస్ లో పెట్టి కొట్టుకోవచ్చు. సో దీనికి మనకి ఆనియన్స్ ఎక్కువ పడతాయి. సో మనం ఒక 3 పిరికళ్ళు ఎండు మటన్ తీసుకున్నాము. దానికి ఒక 3 ఉల్లిగడ్డల వరకు నేను వేసాను అనమాట. సో ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి. సో ఈ విధంగా అంతా కలిపేసి ఒకసారి మళ్ళీ దంచేసాను. కొన్ని వేసుకొని ఫస్ట్ మెదుగు కాబట్టి కొద్దిగా వేసుకుంటూ 2-3 సార్లుగా మనకి ఆ రోల్ సైజుని బట్టి మనం రోకలతో దంచడం జరిగిందనమాట. మరి ఉప్పు, ఈ కొబ్బరి, చెక్క, లవంగం, వెల్లుల్లి, కారం, ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు దీన్ని మళ్ళీ ఒకసారి రోకలతో దంచేసుకున్నాము. దంచుకొని దీన్ని ఒక గిన్నెలోకి, బౌల్లోకి మనము పక్కకు తోడి పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇది చాలా బాగుంటుంది. మీకు డ్రై మటన్ మాకు ఎలా వస్తుంది, మీరు ఏదో చెప్తున్నారు కదా అనుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ లో ఎవరో చిత్తూరు నుంచి వాళ్ళే ర్యామ్స్ అంటే షీప్ అండ్ గోట్ ని పెంచుతూ వాళ్ళే డ్రై మటన్ హైజీన్ పద్ధతిలో ఎండబెట్టి మనకి ఆన్లైన్ లో కూడా పంపిస్తున్నారు. నేను వీలైతే లింక్ కూడా ఇస్తాను, వాళ్ళది ఆ పేరు చెప్తాను. చూసాను నేను ఒకసారి, నేనైతే తెప్పించుకోలేదండి. సో తెచ్చుకోవచ్చు, చాలా బాగా ఉంటుంది. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సర్జరీలు అయిన వాళ్ళకి ఇవన్నీ కూడా ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఫ్యాట్ ఏమీ ఉండదు కాబట్టి దీంట్లో బాగా ఉంటుంది. సో ఇట్లా మనం కుక్కర్ పెట్టేసి ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేస్తాము. ఆయిల్ వేసి కొద్దిగా వేడయ్యాక ఇందులో మనము ఆల్రెడీ మసాలాలు అన్నీ అందులోనే వేసి మనం దంచుకున్నాం కాబట్టి కొద్దిగా ఇది వేడైన తర్వాత మీకు అవసరమైతే కొంచెం కరేపాకు వేసుకోండి. జీరా ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం జీరా వేసుకోండి, ఓకే. సో మనం వెల్లుల్లి కూడా అందులోనే వేసాము, అల్లం ఏం అవసరం లేదు. కొంచెం ఫ్లేవర్ ఏమీ లేకుండా ఉండడానికి మనకి బే లీఫ్ కొంచెం వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి ఇవి చిటపటమన్న తర్వాత మనము ముందుగానే దంచి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ని విత్ మసాలాతో కలిపి ఇందులోకి మనము యాడ్ చేసుకుంటాం అన్నమాట, ఓకేనా. చూడండి, ఇది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కర్రీ లీఫ్ వేస్తే ఆ ఫ్లేవర్ కూడా మనకి బాగా ఉంటుంది, దీనికి బాగా పట్టేస్తుంది అనమాట, ఓకే. సో ఇప్పుడు ఈ మటన్ అంతా ఇందులో వేస్తాము. వేసి కొద్దిగా కలిగి పెట్టేసి ఉప్పు మీరు ఇందులో దంచేటప్పుడు వేయకపోతే ఇప్పుడైనా కూడా సాల్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ ఎండబెట్టేటప్పుడు ఉప్పు, పసుపు పూసి ఎండబెట్టింటారు కాబట్టి కొద్దిగా మనకి సాల్ట్ చూసి వేసుకోవాలి. ఎక్కువ పట్టదు, మామూలు కూరల్లోకి పట్టినంత తక్కువ పడుతుంది, ఓకేనా. కొంచెం అంతా కలిసిన తర్వాత ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము వాటర్ వేసుకోవాలి. వాటరు ఈ ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని కలిగిపెట్టి ఇది కొంచెం ఉడుకు పట్టేటప్పుడు మనము
ఇది బాగా కలుపుకున్న తర్వాత వేడవుతుంది. కొద్దిగా బబుల్స్ వచ్చేటప్పుడు వేడవుతుంటుంది కదా, అప్పుడు మనము ఆనియన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని కుక్కర్ మూత తీసి మళ్ళీ ఆనియన్స్ వేసి మళ్ళీ కూడా 4 విజిల్స్ పెట్టుకుంటారు. నేనైతే ఒకేసారి ఆనియన్స్ కూడా వేసేస్తానండి. సో ఆనియన్స్ బాగా సన్నగా తరిగి పెట్టుకుంటే గ్రేవీ లాగా బాగా వస్తుంది అనమాట మనకి. చూడండి, ఇట్లా బాగా వేడయ్యే వరకు పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ ని నేను ఒకేసారి యాడ్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ యాడ్ చేసేసి బాగా కలియబెట్టి, సో మనము వాటర్ చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే కనుక కొద్దిగా, మనకి వాటర్ ఎలా ఉండాలంటే విజిల్ తీసినప్పుడు మనకి ఆ వాటర్ ఎక్కువ ఏమి ఉండకూడదు, కలిసిపోయి ఉండాలన్నమాట. వాటరు ఆ కర్రీ కొంచెం మనకి నీళ్ళగా ఉండకూడదు, కర్రీ లాగా ఉండాలన్నమాట. సో ఆ మాత్రంగా మనం చూసి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు బాగా కలిపేసి ఆనియన్స్ని ముక్కల్ని సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని మూత పెట్టేసేయడమే. మూత పెట్టేసిన తర్వాత మనం 7-8 విజిల్స్ రానియాలి. ఎందుకంటే మటను అందులో డ్రై మటన్ ఎండింది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది, ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి కొంచెం మనం ఎక్కువగానే విజిల్స్ రానివ్వాలి, అప్పుడు మాత్రమే ఇది ఉడుకుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి చపాతీ లేకైనా చూడండి, ఉడికిన తర్వాత మనం చూస్తే ఎలా వచ్చిందో. సో మనకి చపాతీ లేకైనా లేదు, రాగి ముద్దలేకైనా, రొట్టెలేకైనా, వైట్ రైస్ లేక కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు దొరికితే డ్రై మటన్ వదులుకోకండి. ఎవరైనా మీకు రాయలసీమలో ఉంటే కూడా చెప్పి తెప్పించుకోవచ్చు. కాకపోతే బాగా కాస్ట్లీ పడుతుందండి. ఎందుకంటే 1 కేజీ కండలు తీసుకొని, మజిల్ తీసుకొని ఎండబెడితే మనకు 1/2 కిలో కన్నా కూడా ఇంకా తక్కువే వస్తుంది. సో అంత కాస్ట్లీ పడుతుంది. చూడండి, అసలు డ్రూలింగ్ నాకే చెప్తుంటేనే తినాలా అనిపిస్తుంది అనమాట, అంత బాగా ఉంటుంది. దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఈరోజు రాగి ముద్దలో తిన్నామన్నమాట. సో రాగి ముద్ద, డ్రై మటన్ నాకైతే చాలా నచ్చుతుంది. మా ఇంట్లో అందరు పిల్లలు, మేము, మా ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా తింటాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి. మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి.